అండి గుడ్ ఎనిమి ఈజ్ బెటర్ దాన్ అ ఫేక్ ఫ్రెండ్, గుడ్ లేదా ఎనిమి బ్యాడ్ ఫ్రెండ్. గుడ్ ఎనిమి అంటే మన దగ్గరికి వచ్చి నువ్వు రాముడు భీముడు అని చెప్పేవాడు భజన నిజంగా చేసేవాడు. శత్రువు మనకి. ఓకే, మనకి గ్యారంటీగా దెబ్బతీసేస్తాడు. నువ్వు ఈ తప్పు చేసావు అని ఎదరొచ్చి మనకు పాయింట్అవుట్ చేసి చెప్తాడు. హీఈస్ అవర్ రియల్ ఫ్రెండ్. మరి ధర్మాన్ ప్రసాదరావు గారు నువ్వు అది తప్పు చేసావు అని అట్లా చెప్పారని అనుకో. చెప్పలేదు కదా. ధర్మాన ప్రసాద్ ఆయన అతను ఏదో చెప్పలేదు కదా. నాకు ధర్మాన ప్రసాద్ కాదు, ఇంక చెప్పిన వ్యక్తి ఇంకో వ్యక్తి. ఓకే, డన్ ధర్మాన డన్, వి ప్రసాద్ గాట్ నాకు దట్ అంత ఆన్సర్. మంచి వదిలేండి. relations లేవు. యా యా, ధర్మాన ప్రసాద్ చేసిన తప్పులు నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడాను. ఓకే. సో నిజంగా చెప్పేవాడిని దూరం పెడతారు. యా, గుడ్ ఎనిమి ఎవరో చెప్పండి. గుడ్ నా దృష్టిలో గుడ్ ఎనిమి వాణియే. గుడ్ ఎనిమి వాణి గారు. నిజంగా షీఈ్ నాట్ ఫేక్. తను ఓపెన్ గా అన్ని చెప్పేసింది. అంటే శ్రీనివాస్ గారి మీద ఉన్నావని, మా మీద ఉన్నావని ఓపెన్ గా చెప్పింది. ఓకే, ఫేక్ ఫ్రెండ్. నాకు ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు లేరులేండి. ఓకే, సో మీకు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టారని అనుకుంటున్నాను. బట్ మీరిద్దరిని నేను ఫ్రెండ్స్గా పిలిచా కాబట్టి సో ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారని నేను అనుకుంటున్నాను. ఒకరికొకరు అనుకుని మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలని ఏం విష్ చేస్తున్నారు మాధురి గారికి? విష్ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, 10 మందికి ఉపయోగపడేటట్టు ఇప్పట్లాగే ఇంకా ఉండాలని, అందరి జీవితాలకు కూడా తను ఉపయోగపడేటట్లు, ఎవరి కన్నీటికి కారణం కాకుండా కన్నీటిని తుడిచేటట్టు ఉంటుందని నాకు తెలుసు. మాధురి, విష్ ఆల్ ది బెస్ట్. రైట్. మాధురి గారు మీరేం కోరుకున్నారు? చెప్పాను, ఇంకెన్నిసార్లు చెప్పాలి నా కోరిక. అంటే మా రాజా- ఎమ్మెల్యే ఒక్కటేనా, ఇంకేం లేదా? మా రాజా ఎమ్మెల్యేగా అవ్వాలని, మా రాజాని ఎవడైతే తొక్కాలని చూస్తున్నారో వాళ్ళ అధపాతాలను తొక్కాలని కోరుకుంటూ friendship band కట్టాను. మీ కోపంలో కూడా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఉంది అండ్ అలాగే ఆక్రోశం కనబడుతుంది. రైట్. అయితే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలానే కలకాలం ఉండాలని, శ్రీనివాస్ గారు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని, అండ్ సో మీరు అనుకుంటున్నటువంటి అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఏవైతే అనుకుంటున్నారో 5 పిల్లలు, సో వారందరినీ కూడా చక్కగా చూసుకుంటారని. ఫైనల్గా ఈ క్వశ్చన్ అడగాలని ఉంది. సో జూనియర్ శ్రీనివాస్ గారి గురించి ఏం చెప్తారు? స్వామి దయ. వెంకన్నది సో మీరైతే రెడీగానే ఉన్నారు. ఇవన్నీ చేసింది ఆయనే కదా. రైట్. ఆయనే వచ్చారు. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో Thank you. నెక్స్ట్ ఇయర్కి జూనియర్ శ్రీనివాస్ గారితో మాధురి గారు వస్తారేమో స్టూడియోకి, ఇలాగే ఫ్రెండ్షిప్ డే మీరిద్దరు కలిసి దువ్వాడ జూనియర్ శ్రీనివాస్ గారికి కడతారని అనుకుంటున్నాను.